శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ట్రైలర్ ఎలా ఉందన్న? ట్రైలర్ చాలా బాగుందన్న, చాలా హ్యాపీ, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్కి. చాలా హ్యాపీ. అన్న అది బీజిఎం విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి? బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రాసిన పాటలో బీజిఎమే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా సినిమా మొత్తం బీజిఎం అంటే అసలు కీరవాణి గారు ఏ రేంజ్లో చేస్తారో మనం బాహుబలి, RRR ఇవన్నీ చూసాం. చాలా బాగుంటుంది అన్న ఇది ఇప్పుడు ఈ మూవీలో వచ్చేసి ఒక పొలిటికల్ పంచ్ అనేది ఉంది. సో దాంతో ఏమైనా కాంట్రవర్సీ అవ్వచ్చు అనుకోవచ్చు, అంటే కొందరు రాకూడదని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఉండదు కదా? అలా ఏముండదు, అది అంత కథనం బట్టే ఉంటుంది. కాంట్రవర్సీలు ఏముండవు. సినిమా మాత్రం కథనం బట్టే ఉంటుంది. చాలా భారీగా చాలా బాగా చేశారు. చాలా బాగుంటుంది సినిమా. అలాగే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎవరైనా వీరమల్లు మాట వినాల్సిందే అని చెప్పేసింది కదా, దాంతోనే మీరు వింటారు అనుకోవచ్చా? ఎట్లా అది అక్కడ సన్నివేశాన్ని బట్టి పెట్టారు అంతే. అంటే బయట కొందరు ఓన్ చేసుకొని మమ్మల్ని అంటున్నారు అని చెప్పేసి లేదు అలా ఏముండదు. అంతా హ్యాపీగా స్మూత్గానే ఉంటుంది. అది సినిమా అక్కడ ఆ సన్నివేశాన్ని బట్టి రాసిన డైలాగ్ అది. అన్న ఇంకొకటి, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన మూవీస్లో ఏది కూడా 100 కోట్ల పైగానే కలెక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఎలాంటిది ఈ సినిమా అవుతుందా ఏంటి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది గ్యారంటీ కలెక్ట్ చేస్తుంది. ఇది ఓపెనింగ్స్లోనే కొట్టేస్తుంది మీరు అన్నది. అంటే చాలామంది కూడా అంటారు 100 కోట్లు కలెక్ట్ చేయడం వాళ్ళకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, అసలు 100 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప ఉన్నది, సో ఇట్లాంటివి ఉన్నాయి, మరి వాటి రికార్డ్స్ అనేవి బ్రేక్ అవుతాయా అని చెప్పేసి. కలెక్షన్ లెక్కలు నాకు తెలియదు, కానీ సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. భారీ రేంజ్లో పెద్ద హిట్ అయిపోతుంది సినిమా. ఎంత వస్తుంది ఏంటనేది మనకు తెలియదు. ఇంకప్పుడు ఆ రేంజ్ని బట్టి వెళ్తుంది అంతే, టాక్ని బట్టి. బయట ఇంకొక రూమర్ ఒకటి ఉందన్న, ఏంటంటే ఇప్పుడు ఈయన సినిమా హీరో అనేసి అంటారు కదా, మరి హీరో అన్నప్పుడు ప్రొడ్యూసర్కి ఎట్లాంటి బటన్ పడుతుంది ఏంటి అనేది తెలిసినాక కూడా ఎందుకు సినిమాలు డీలో చేస్తున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికంటే ఇప్పుడు అన్ని సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న 3 సినిమాలు కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఓజీ కూడా అయిపోవచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా స్టార్ట్ అయింది, అన్నీ అయిపోతున్నాయి. అంతా హ్యాపీ. ఓవరాల్గా ట్రైలర్ గురించి ఏం చెప్తారన్న? బ్లాక్ బస్టర్ ట్రైలర్.